రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 2 వారాల్లోనే కొత్త రైతుల అకౌంట్లో కూడా రైతు భరోసా పడనుంది. ఈ ప్రాసెస్కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. కొత్తగా 62,000 మంది రైతులు ఈ పథకం కోసం అప్లై చేసుకున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీరి అప్లికేషన్లు చెక్ చేసి వారం రోజుల్లోపు ఫైనల్ లిస్ట్ రెడీ చేయనుందంట. సో ఇమీడియట్గా ఎవరైతే అప్లికేబులో అందరి అకౌంట్లోకి నేరుగా పెట్టుబడి సాయం క్రెడిట్ అయిపోతుంది. ఈ మనీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా ఏప్రిల్ మధ్యలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో దాదాపు 85,000 మంది కొత్త పట్టాదారులు ఉన్నారు. అయితే అందులో కేవలం 62,000 మంది మాత్రమే ఇప్పటి వరకు అప్లై చేసుకున్నారు. అర్హులైన రైతులకు ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య యాసంగి 2వ విడత నిధులు జమ కానున్నాయంట. సో ప్రతి రైతుకు నిరంతర ఆర్థిక భరోసా ఇవ్వటమే ఈ స్కీమ్ మెయిన్ గోల్ అని చెప్పొచ్చు. 2025-26 ఖరీఫ్ సీజన్లో దాదాపు 69.39 లక్షల మంది రైతులకు ఈ సాయం అందింది. అప్పుడు ఎకరానికి 6,000 చొప్పున అంటే మొత్తం 8,744 కోట్లు పంపిణీ చేశారంట. కేవలం 9 రోజుల గ్యాప్లోనే సుమారు 9,000 కోట్ల జమ చేయటం ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. అదే స్పీడ్ని ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఏప్రిల్ 15 తర్వాత మీ ఫోన్కి మనీ క్రెడిటెడ్ అని మెసేజ్ వస్తే అది రైతు భరోసానే. ఇన్ఫర్మేషన్ మీ రైతు మిత్రులకి షేర్ చేయండి వెంటనే.